కృపను బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. दिव्य समय के लिए प्रभु परमेश्वर की महिमा हो। లోతు భార్యను మనం గుర్తు చేసుకొని ఉన్నాము. लूत की पत्नी को हमने याद किया है। ఈ సమయంలో ఎంతో మందికి కొన్ని ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. इस समय में कईयों को कुछ विचार आया होगा। లేకపోయినా మనము కొంత విషయాలలో అజ్ఞానులమై ఉన్నాము. या तो उन बातों के लिए हम अज्ञान होकर बैठे हुए हैं। అందువలన కొన్ని విషయాలు చెప్పాలని ఈ రోజు నేను కోరుకుంటూ ఉన్నాను. इसीलिए कुछ बातों को बताने की भाई इच्छा रख रहे हैं। రక్షణ అనగా ప్రభు పేరటను అంగీకరించి उद्धार यानी कि प्रभु यीशु मसीह को स्वीकारना, తర్వాత నోటి నుండి అంగీకరించి मुंह से अंगीकार करना, తర్వాత రక్షణ పొందిన వారు బాప్తిస్మా పొందుతారు. उद्धार पाए हुए फिर बपतिस्मा लेते हैं। బాప్తిస్మా అనగా సంఘం ఎదుట ఒక సాక్ష్యము. बपतिस्मा यानी के मंडली के सामने गवाही। తర్వాత ప్రభు బల్లలో పాల్గొంటూ ఉంటాము. उसके बाद मेज में सहभागी होना। ఇటువంటి వ్యక్తి నరకంలో వెళ్ళే అవకాశం ఉందా? ऐसा व्यक्ति नरक में जाने के लिए अवकाश है क्या उसको? రెండో మరణము అటువంటి వారికి ఉంటుందా? दूसरा मरण उनको होगा क्या? మంచి ప్రశ్న కదా. अच्छा प्रश्न है ना। ప్రతిదినము వాక్యము ద్వారా మనలను పరిశీలించుకోవాలి. हर दिन हम वचनों के द्वारा अपनी आप की परीक्षा करना है। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనము చదువుతున్నాము కదా. कोरिन्थी की पहली पत्री उसका 11वां अध्याय में हम पढ़ते हैं ना। మనము మనలను పరిశీలించుకోవాలి. हमें अपनी आप की परीक्षा करना है। మనము గతంలో ఎప్పుడు మనలను పరిశీలించి ఉన్నాము? बीते दिनों में हमने कब अपनी आप की परीक्षा हमने की है? అసలు ఇప్పటి వరకు మనము మనలను ఎప్పుడైనా పరిశీలించుకున్నామా? क्या अब तक हमने अपनी परीक्षा हमने की है क्या? దేవుని వాక్య ప్రకారము మనం జీవిస్తూ ఉన్నామా? परमेश्वर के वचनों की तरह हम अपना जीवन जी रहे हैं क्या? మనము అనుకునే రక్షణ నిజమైన రక్షణనా? हम जो सोच रहे जो उद्धार है सचमुच का वो उद्धार है क्या? లేదా మనము ఏదో ఒక ఊహలో ఉన్నామా? या हम कोई गलत फहमी में है क्या? వింటున్నారా? आप सुन रहे हैं ना? రక్షణ విషయంలో మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. उद्धार के विषय में हम कितना जागरूक से रहना है। ఈరోజు మనము కొన్ని విషయాలు ఇబ్రియులకు రాసిన పత్రిక आज शाम के समय में हम कुछ बातों को देखेंगे। इब्रानी की पत्री 6వ అధ్యాయము 6वां अध्याय మొదటి 8 వచనాలు. पहले 8 पद। ఇబ్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు. इब्रानी की पत्री 6वां अध्याय पहले 8 पद। इसीलिए आओ मसीह की शिक्षा की आरंभ की बातों को छोड़कर हम सिद्धता की ओर आगे बढ़ते जाए और मरे हुए कामों से मन फिराने और परमेश्वर पर विश्वास करने और बपतिस्माओं और हाथ रखने और मरे हुओं के जी उठने और अंतिम न्याय की शिक्षा रूपी नींव फिर से ना डालें। यदि परमेश्वर चाहे तो हम यही करेंगे, क्योंकि जिन्होंने एक बार ज्योति पाई है और जो स्वर्गीय वरदान का स्वाद चख चुके हैं और पवित्र आत्मा के भागी हो गए हैं और परमेश्वर के उत्तम वचन का और आने वाले युग की सामर्थ का स्वाद
चख चुके हैं। यदि वे भटक जाए तो उन्हें मन फिराव के लिए फिर नया बनना अनोना है, क्योंकि वे परमेश्वर के पुत्र को अपने लिए फिर क्रूस पर चढ़ाते हैं और प्रकट में उस पर कलंक लगाते हैं, क्योंकि जो भूमि वर्षा के पानी को जो उस पर बार बार पड़ता है पी पी कर जिन लोगों के लिए वो ज्योति बोई जाती है, उनके काम का सागपात उपजती है, वो परमेश्वर से आशीष पाती है। पर यदि वो झाड़ी और ऊंट कटारे उगती है तो निकम्मे और श्रापित होने पर है और उनका अंत जलाया जाना है। హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణములకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వ్యాప్తిను, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయన అవమానపరుచుతున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందినదగును, తుదకది కాల్చివేయబడు. చదవబడిన వాక్యములను దేవుడు దీవించునుగాక. पढ़ गए उसको परमेश्वर आशीषित करे। ఈ రోజు లోతు భార్యను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. आज लूत की पत्नी को हम स्मरण कर रहे हैं। ఆమె ఉప్పు స్తంభమాయెను. वो नमक का खंबा बन गई है। ఆ మంచి రుచి గల ఉప్పు అయితే ఆ స్తంభం అక్కడ ఉండేది కాదేమో अगर वो स्वादिष्ट नमक होता तो स्तंभ वहां पर नहीं होता, కదా. है ना। కానీ అది రుచి లేని ఉప్పు అయి ఉన్నది, సారము లేని ఉప్పు స్తంభం అయి ఉన్నది. मतलब वो नमक में कोई स्वाद नहीं, ऐसा खंबे। గత వారంలో నా కూతురు ఉప్పు విషయంలో ధ్యానిస్తూ ఉండగా ఒక ప్రశ్న నన్ను అడిగింది. बीते दिनों में भाई की बेटी टीना ने भाई से प्रश्न पूछा नमक के विषय में। ఆమె ఆ వాక్య భాగంను చదువుతూ ఉండగా ఈ రోజు మనం చదివి ఉన్నాము లూకా సువార్త 17వ అధ్యాయము 34వ వచనం నుంచి. जब हमने आज पढ़ा था लूका रचित सुसमाचार उसके 14 अध्याय में नमक के विषय में बहन उस पद को पढ़ रही थी. ఆమె చదువుతూ ఉండగా ఆమె ధ్యానంలో ఆమె నన్ను ఈ ప్రశ్న అడిగి ఉన్నది. पढ़ते समय बहन ने उस पद के द्वारा भाई से बातें की. ఆ రాయి ఆ ఉప్పును ఎందుకు పడేస్తారు? उस नमक को क्यों फेंक देते हैं? రుచి లేదు, ఏమీ లేదు, అలాదప్పుడు ఆ ఉప్పును ఎక్కడ పడేస్తున్నారు? जब उस नमक में स्वाद नहीं है तो नमक कहाँ पर फेंका जाएगा? మార్గము పైన పడేస్తూ ఉన్నారు. वो मार्ग पे वो फेंक दिया जाएगा. అందువల్లనే అక్కడ నడిచేవారు ఆ ఉప్పు పైన తన కాలుతో దాన్ని ఏం చేస్తున్నారు? తొక్కి వేస్తున్నారు. वहां पर चलने वाले व्यक्ति अपने पांव से उस नमक को वो रौंदते हैं. ఆ భాగంలో అంటే ఆ దేశంలో ఆ ప్రాంతములో ఉన్న మార్గములు చాలా జారిపోయే మార్గములు. मतलब उस राज्य में वो जो मार्ग है वो बड़ा फिसला हुआ मार्ग. జారకుండా ఉండటానికి అక్కడ ఉప్పు బయట వేసేస్తారు. वहां पर नहीं फिसलना है इसीलिए वो रास्ते पर वो नमक को फेंक देते हैं. ఇక్కడంటే ఇప్పుడు అవసరం లేదు కానీ మనము జమ్మూ కాశ్మీర్ లో వెళ్ళాం అనుకోండి, यहाँ पर उसकी जरूरत नहीं है, लेकिन जब हम जम्मू कश्मीर जाते हैं అక్కడ కార్ రేడియేటర్ లో కొంచెం ఉప్పు వేస్తారు. वहां पर कार के जो रेडिएटर है उसमें थोड़ा सा नमक डालते हैं.
ఆ ఉప్పు లేకపోతే దానిలో ఉన్న నీరు గాని ఆ కెమికల్ గాని గడ్డ కడి గడ్డ గడ్డగా అయిపోతుంది. अगर उसमें नमक नहीं डालने से उसका जो पानी है और उसमें जो पदार्थ है वो बर्फ बन जाएगा। అర్థమవుతుందండి? आप समझ रहे हैं ना? అలాగే ఇస్రాయేల్లో అక్కడ ఉన్న మార్గాలు చాలా నున్నగా దానిపైన కాలు పెడితే జారిపోతాం అలాంటి మార్గాలు ఉంటాయి. तो इसराइल में जो मार्ग है वो इस तरह का मार्ग है, वो फिसलन की तरह। జారకుండా ఉండటానికి రోడ్డు పైన ఉప్పు చల్లుతారు. तो वहां पर नहीं फिसलना है, इसीलिए रास्ते में वो नमक को फेंकते हैं। రుచిగల ఉప్పు వేస్తారండి. अरे स्वादिष्ट नमक कोई फेंकेगा क्या? అది ఇంట్లో వంటకం కోసం వాడుకుంటారు కదా. वो घर में भोजन के लिए उसका उपयोग होता है। సారం లేని ఉప్పును మార్గముపై వేస్తారు. जिसमें स्वाद नहीं है वैसा नमक वो मार्ग पर फेंकते हैं। దాని వలన మనుషులు ఆ మార్గంపై నడుస్తున్నప్పుడు జారకుండా ఉంటారు. तो वहां पर उस रास्ते में मनुष्य गिर ना जाए, इसीलिए वो नमक को वहां पर फेंकते हैं। అనగా సాక్షి లేని జీవితము ఆ ఉప్పు లాంటిది. यानी कि जिस विश्वासी में वो गवाही नहीं है वो उस नमक की तरह है। ఆ ఉప్పును ఏమి చేస్తారు? उस नमक को क्या करते हैं? మార్గముపై విసిరేస్తారు. वो मार्ग पर फेंक देते हैं। అనగా ఆ సాక్షి నిలవదు. यानी वो गवाही नहीं ठहरेगा। మీరంటారు అయితే మంచిది కదా, అక్కడ నడిచే వాళ్ళు సరిగా నడుస్తున్నారు కదా, వారికి ఆ ఉప్పు ఉపయోగపడుతుంది కదా. तुम सोच सकते हैं कि वो नमक जो फेंका गया है वो चलने वालों के लिए वो सही है ना, वो गिर नहीं जाएंगे। కరెక్టే, సही నిజమే. ఆ ఉప్పు నడిచే వారి కోసము ఒక ఉదాహరణగా నిలబడి ఉన్నది. वो नमक वो चलने वालों के लिए एक उदाहरण है। वो సాక్షి లేని జీవితము మార్గముపై విసిరబడుతుంది. गवाही नहीं ऐसा जीवन, वो मार्ग पर फेंकने वाला ऐसा जीवन है। అర్థమవుతుందండి? आप समझ रहे हैं ना? క్రైస్తవ జీవితంలో సాక్ష్యము చాలా ప్రాముఖ్య విషయము. मसीह जीवन में गवाही ये बड़ा महत्वपूर्ण है। నా సాక్ష్యము నా కుటుంబములో ఎలా ఉన్నది? और मेरी गवाही मेरे परिवार में किस तरह है? నా సాక్ష్యము నా సంఘములో ఎలా ఉన్నది? और मेरी गवाही मेरी मंडली में किस तरह है? నా సాక్ష్యము నేను పని చేసే చోట ఎలా ఉన్నది? मेरी गवाही मैं जहाँ पर काम करता हूँ वहां पर कैसा है? చాలా ప్రాముఖ్యమైన విషయం. ये बड़ा महत्वपूर्ण है। ఇప్పుడు మనము ఇబ్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి చదివి ఉన్నాము. अभी हमने इब्रानी की पत्री 6वां अध्याय उसके पहले 8 पद हमने पढ़ा है। ఇక్కడ కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని రావాలి అని ఆశపడుతూ ఉన్నాను. यहाँ पर कुछ बातों को आपके सामने लाने की आशा रख रहे हैं। మొదటి వచనములో पहले पद में కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటకు यहाँ पर और मरे हुए कामों से मन फिराने और परमेश्वर पर विश्वास करने। ఇది మన జీవితంలో ఒక ప్రముఖమైన కార్యము. ये हमारे जीवन में एक प्रमुख बात है। మనము మన క్రియల పైన ఎక్కువ నమ్మకం ఉంచుతూ ఉంటాము. हम हमारे कामों पर ज्यादा भरोसा रखते हैं। మన బుద్ధియో మన జ్ఞానముపై మనము ఎక్కువ ఆధారపడి ఉంటాము. हम हमारे बुद्धि और ज्ञान पर हम ज्यादा निर्भर रहते हैं। ప్రతి విషయంలో నేను పై చేయి పొందాలి అని ఆశపడుతూ ఉంటాము. हम हर एक बात में ये आशा रखते हैं कि हमारी बड़ाई हो, నాదే పై చేయి ఉండాలి, मेरा ही बड़ा हाथ हो, అందరూ నా మాటే వినాలి, सभी मेरे बातें सुनना है, అందరూ నేను చెప్పినట్లే వినాలి, सभी मैं जो कहूंगा वही करना है, నేను ఏం ఆలోచిస్తే అదే జరగాలి, मैं जो सोचूंगा वही होना है। ఇది మన ఆలోచన. ये हमारा सोच है। కానీ ఇటువంటి క్రియలను మాని మనము మారు మనసు పొంది దేవునిలో ఆత్మికంగా ఎదగాలి. हम ऐसे बातों को छोड़कर
मन फिराने और परमेश्वर पर विश्वास रखना है। మనము సాగిపోవాలి. हमें आगे बढ़ना है। తెలుగులో రెండో వాక్యం ఆఖరి పదములో, హిందీలో మొదటి వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, సంపూర్ణుల మగుటకు సాగిపొందుము. और సిద్ధత की ओर पहले अध्याय छवा अध्याय के पहला पद में सिद्धता की ओर आगे बढ़ते जाए। సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. हम सिद्धता की ओर आगे बढ़ते जाए। పరిపూర్ణుల అవటకు మనము ముందుకు అడుగు వేయాలి. हमें परिपूर्ण होने के लिए आगे हमें कदम रखना है। ఇక్కడ చదువుబడిన భాగంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నది. यहाँ पर कुछ मुख्य बातों को यहाँ पर लिखा गया है। ఆ విషయాలు ఏమిటి అంటే, वो पद क्या है यहाँ पर? రెండో పదములో దేవుని యందులి విశ్వాసమును, परमेश्वर पर विश्वास करने। మరి మృతుల బప్తిస్మములను और बपतिस्मा और हाथ रखने, హస్త విక్షేపణమును, बपतिस्मा और हाथ रखने, మృతుల పునరుత్థానమును, और मरे हुओं के जी उठने, నిత్యమైన తీర్పును, और अंतिम न्याय की शिक्षा అను పునాది మరల వేయక, रूपी नींव फिर से ना डाले। కొన్ని విషయాలు ఉన్నాయి, వీటిలో పునాది వేయబడి ఉన్నది. यहाँ पर कुछ बातें हैं जो यहाँ पर बुनियाद डाला गया है। ఆ పునాది మనం మరి వేయకూడదు. वो जो बुनियाद है हमें फिर से नहीं डालना है। అంటే రక్షణ పొంది ఉన్నాము, उद्धार हमने पाया है, బాప్తిస్మా పొంది ఉన్నాము, बपतिस्मा हुआ है, సంఘంలో చేర్చబడి ఉన్నాము, कलीसिया में हम जुड़े गए हैं, బల్లలో పాల్గొంటూ ఉన్నాము, मेज में हम सहभागी हो रहे हैं। ఎన్నో విషయాలు ఉన్నాయి. ये सारी बातें हैं, పునాది విషయాలు. ये बुनियाद के विषय में है। అది మళ్ళీ మనము వేయకూడదు. ये दोबारा हम नहीं डालना है। ఇప్పుడు అక్కడి నుంచి మనం ముందుకు సాగాలి, और वहां से हमें आगे बढ़ना है, అక్కడ నుంచి మనము ముందుకు వెళ్ళాలి. वहां से हमें आगे जाना है। మూడవ వచనము, तीसरा पद, దేవుడు సెలవిచ్చిన ఎడల మనమలాగు చేయుదుము. यदि परमेश्वर चाहे तो हम यही करेंगे। ఏం చేయగలము, ఏం చేస్తాము? हम क्या करेंगे? ముందుకు సాగుతాము, हम आगे बढ़ेंगे, ముందుకు వెళ్ళుతాము. आगे चलेंगे। ఈ విషయాలు రాసిన తర్వాత ये लिखने के बाद ఇప్పుడు 4వ వచనము నుండి కొన్ని గంభీరమైన వచనాలు మనం చదువుతూ ఉన్నాము. यहाँ पर पद 4 से आगे हम देखेंगे, बड़ा गंभीर बात यहाँ पर लिखा हुआ है। ఒకసారి వెలిగింపబడి, एक बार ज्योति पाई है। ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి, अब ध्यान से सुनना है। ఒకసారి వెలిగింపబడి, जिन्होंने एक बार ज्योति पाई है, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, जो स्वर्गीय वरदानों का स्वाद चख चुके हैं, పరిశుద్ధాత్మలో పాలివారై, पवित्र आत्मा के भागी हो गए हैं, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, परमेश्वर के उत्तम वचन और आने वाले युग की सामर्थ्य का स्वाद चख चुके हैं। ఇప్పుడు ఏం రాయబడి ఉన్నది? यहाँ पर क्या लिखा है? తర్వాత తప్పిపోయిన వారు, और आगे 6 पद में लिखा है, यदि वे भटक जाए तो, తప్పిపోయిన వారు, यदि वे भटक जाए तो। ఇది కొంచెము కలవరపరిచే వాక్యము. ये थोड़ा गंभीर वचन है, ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ये बड़े ध्यान से हमें समझना है।
ఎందుకనగా ముందు ఏం చదువుతున్నామంటే पहले हम क्या पढ़ रहे हैं? అట్లా అలాగా తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు. तो यहाँ पर पढ़ते यदि वे भटक जाए तो उन्हें मन फिराने के लिए फिर नया बनना हनोना है, क्योंकि वे परमेश्वर के पुत्र को अपने लिए फिर क्रूस पर चढ़ाते हैं. అట్టి వారిని మరలా నూతన పరుచట అసాధ్యము. ऐसे वाले के लिए नया बनना हनोना है. ఏందండి ఇది? ये क्या है? పైనేమో మనం చదువుతున్నాము ऊपर हमने पढ़ा हुआ है 4వ వచనం నుండి चौथे पद से, వెలిగింపబడినారు, वो जिन्होंने एक बार ज्योति पाई है, పరలోక సంబంధమైన వరములు రుచి చూచి ఉన్నారు, स्वर्गीय वरदानों का स्वाद चख चुके हैं, పరిశుద్ధాత్మలో పాలివారై ఉన్నారు, पवित्र आत्मा के भागी हो गए हैं, దివ్య వాక్యమును రుచి చూసి ఉన్నారు, उत्तम वचन का और आने वाले युग सामर्थ का स्वाद चख चुके हैं. వారు రాబో యుగం యొక్క శక్తులను వాటి యొక్క ప్రభావమును అనుభవించి ఉన్నారు. वो आने वाले शक्ति प्रभाव का उन्होंने अनुभव किया है. ఈ భాగం చదువుతున్నప్పుడు రక్షణ పొందిన వారా కాదా అనే ప్రశ్న వస్తుందా? जब हमें पद पढ़ रहे हैं तो हमारे मन में प्रश्न उठता है कि ये उद्धार पाए या नहीं. మీరేమనుకుంటున్నారు? आप क्या सोच रहे हैं? రక్షణ పొందినారా లేదా? ये उद्धार पाए हैं क्या नहीं? మళ్ళీ చదవండి, మీ బైబిల్లో మీరు చదవండి, మేము చదువుతున్నప్పుడు. आप ही अपने पवित्र शास्त्र में आप पढ़िए उन पदों को. ఒకసారి వెలిగింపబడి एक बार ज्योति पाई है, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి जो स्वर्गीय वरदानों का स्वाद चख चुके हैं, పరిశుద్ధాత్మలో పాలివారై पवित्र आत्मा के भागी हो गए हैं, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత परमेश्वर के उत्तम वचन का और आने वाले युग की सामर्थ का स्वाद चख चुके हैं, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను పరుచుచున్నారు గనుక మారు మనసు పొందుట అట్టి వారిని మరల నూతన పరుచుట అసాధ్యము. पद 6, यदि वे भटक जाए तो उन्हें मन फिराव के लिए फिर नया बनाना हनोना है, क्योंकि वे परमेश्वर के पुत्र का अपने लिए फिर क्रूस पर चढ़ाते हैं और प्रकट में उस पर कलंक लगाते हैं. ఇప్పుడు చెప్పండి, వారు రక్షణ పొందినారా లేదా? अभी आप बताइए कि वो उद्धार पाए हैं कि नहीं. पाए. కదా, కష్టమైన భాగము కదా, बड़ा मुश्किल भाग है ना ये. కొంచెం మనము ఇక్కడ జాగ్రత్తగా చదవాలి. यहाँ पर बड़े ध्यान से हमें पढ़ना है. 6వ వచనము చదువుతూ ఉన్నప్పుడు 6वां पद जब हम पढ़ रहे हैं, కొంచెం జాగ్రత్తగా చదువుదాం. बड़े ध्यान से पढ़िए, అప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. वहां पर कुछ बातों को हम समझ सकते हैं. 6వ వచనంలో पद 6 में అట్టి వారిని वहां पर लिखा है कि यदि वे वे వారు क्योंकि वे, వారు అని సంబోధింపబడి ఉన్నది. वहां पर क्योंकि वे करके वहां पर बताया गया है. వారు, సరేనా? वे. ఇప్పుడు 9వ వచనం చదవండి. 9वां पद पढ़िए. 9వ వచనం, అయితే ప్రియులారా మేమిలాగు చెప్పుచున్నాను, మేమిలాగా చెప్పుచున్నాను. पर हे प्रियो, यद्यपि
हम ये बातें कहते हैं। హమ్ మేము అనే హమ్. పదం వచ్చింది. यहाँ पर అర్థమైందా? हम ये पद आया हुआ है, చూస్తున్నారా? आप देख रहे हैं ना। మొదటి వాక్యం చదవండి. మొదటి వాక్యము पहला पद, हाँ. 6वां अध्याय का पहला पद, इसीलिए आओ मसीह की शिक्षा की आरंभ की बातों को छोड़कर हम ఆ, सिद्धता की ओर। ఏమొచ్చింది అక్కడ పదము? वहां पर क्या पद आया మనము हुआ है? మనము हम। మనము అని వచ్చిన పదం ఏం సూచిస్తున్నది? वहां पर हम जो शब्द है वो क्या बता रहा है? ఈ పత్రిక రాసిన వాడు ये जो पत्री जिसने लिखा है, ఎవరికైతే రాయబడి ఉన్నదో ये किसको लिखा है? వారు ఒక గుంపు. वो एक झुंड है। వింటున్నారా? आप सुन रहे हैं ना? పత్రిక రాసేవాడు पत्रिका जो लिख रहा है ఎవరికైతే రాయబడి ఉన్నదో वो किसको लिख रहा है? వారిద్దరు కలిసి ఒక గుంపు. वो दोनों मिलकर एक झुंड है। మనము అంటున్నాం. वो कहता है कि हम। అర్థమవుతుందండి? आप समझ रहे हैं ना? మనము. हम। కానీ 6వ వచనంలో వారు అంటున్నాడు. लेकिन पद 6 में कहता है कि वे। అంటే ఎవరి గురించి అయితే 4వ వచనం నుంచి రాయబడి ఉన్నదో వారు ఈ గుంపులో లేరు. मतलब जो पद 4 से लिखा हुआ है वे लोग इस झुंड में नहीं है। మనము అనే గుంపులో వారు లేరు. मतलब हम जो झुंड है उसमें वे लोग नहीं है। 9వ వచనంలో వచ్చేసరికి మళ్ళీ మనము మేము అనే పదానికి వస్తున్నాం. మనము. हम 9वां पद में आते हैं, फिर से एक बार वहां पर हम कर वहां पर लिखा है। అర్థమవుతుందండి? आप समझ रहे हैं ना? ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. बड़े ध्यान से सुनना है। మనకు 6వ వచనం కాదు. ये जो 6वां पद है वो हमारे लिए नहीं है। 6వ వచనము వారి కోసము. ये 6वां पद जो है वो उनके लिए है। ఎవరి కోసము? इनके लिए। 4వ వచనం నుండి ఎవరి విషయంలో రాయబడి ఉన్నది? जो 4था पद से जिनके विषय में लिखा है वे। అంటే 4వ వచనంలో ఏం రాయబడి ఉన్నదో జాగ్రత్తగా చదువుదాము. पद 4 में क्या लिखा है बड़ा ध्यान से पढ़ना है। ఒకసారి వెలిగింపబడి एक बार ज्योति पाई है। వెలుగు వారు పొంది ఉన్నారు. वो ज्योति पाई है। వెలుగు పొంది ఉన్నారు అంటే ఏమర్థము? ज्योति पाए मतलब क्या है? సువార్త చెప్పినప్పుడు సువార్త వాళ్ళకి అర్థమైంది. मतलब सुसमाचार जब बताया गया वो समझ गए। వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు వాక్యము వారికి అర్థమైతా ఉన్నది. जब वचन की सेवकाई हुई है वचन उनको समझा है। సువార్త అర్థమైతే రక్షణ పొందినట్లా? मतलब सुसमाचार समझा है इसीलिए उद्धार पाया है क्या? వాక్యం అర్థమైతా ఉంది కాబట్టి రక్షణ పొందినారా? वचन समझा है इसीलिए उन्होंने उद्धार पाया है क्या? కాదు. नहीं। అర్థమైతుందండి? समझ रहे हैं ना? వారి జీవితంలో యేసు క్రీస్తు ప్రభువుగా ఉండాలి. उनके जीवन में प्रभु यीशु मसीह प्रभु रहना है। వీరి జీవితంలో వాక్యం అర్థమైతా ఉంది. इनके जीवन में वचन वो समझ रहे हैं। ఎన్నోసార్లు వారిని చూసినప్పుడు క్రైస్తవులుగానే కనబడుతున్నారు. कई बार उनको देखने से ऐसा लगता है कि वो मसीह है। సంఘంలోనే ఉన్నారు कली मंडली में है కానీ రక్షణ పొందలేదు. लेकिन उद्धार उन्होंने नहीं पाया है। వెలుగు పొంది ఉన్నారు ज्योति पाई है అనగా వారు వాక్యమును అర్థం చేసుకుంటున్నారు. वो वचन को समझ रहे हैं। ప్రభువు యొక్క విషయము నేర్చుకుంటూ ఉన్నారు. प्रभु के विषय में सीख रहे हैं। ప్రభువు విషయంలో చాలా మంచి అవగాహన కూడా పొంది ఉన్నారు. प्रभु के विषय में उनका सोच बड़ा अच्छा है। ముందు ఏం చదువుతున్నాము? आगे क्या पढ़ते हैं? పరలోక సంబంధమైన వరమును రుచి చూచి स्वर्गीय वरदान का स्वाद चख चुके हैं। రుచి చూచి ఉన్నారు. स्वाद चख चुके हैं। వారు అందులో నిలబడలేదు. वो उसमें स्थिर नहीं रहते हैं। కొంతమంది పాస్టర్స్ ఉన్నారమ్మా. कई सारे पास्टर्स हैं। వాళ్ళ పిల్లలు 6 వయసు 7 వయసు ఉంటుంది. उनके बच्चों की आयु 6-7 वर्ष की होती है। మైక్ పట్టుకొని పట 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 వాక్య పరిచర్య చేస్తారు. वो माइक पकड़कर जल्द से जल्द वचन बोलते हैं।
వచన్ కి సేవ भी करते वचन की सेवा करते हैं, రక్షణ లేదు, उद्धार नहीं। రక్షణ అంటే ఏంటో తెలియదు, उद्धार क्या है पता नहीं, ప్రభు అంటే ఏమో ఏమో సరిగా తెలియదు, प्रभु क्या है उन्हें पता नहीं, ఆ మానవుని పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, और मनुष्य का पाप क्या है उन्हें पता नहीं। వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చెప్పేది విన్నారు, उनके माता पिता ने जो कहा है उन्होंने सुना है, బాగా బట్టి కొట్టినారు, वो उसको देखकर उन्होंने रट्टा मारा है। మైక్ చేతిలో వస్తేనే పట 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 వాక్య పరిచర్య और చేసేస్తారు. माइक हाथ में ही फटाफट वो वचन की सेवकाई करते हैं। అర్థమైతుందండి? आप समझ रहे हैं ना? చిన్నపిల్లలే కాదు, పెద్దవారు కూడా ఇలాగే ఉంటారు. छोटे बच्चे ने, बड़े लोग पण ऐसे ही है, వాక్య పరిచర్య చేస్తున్నారు वचन की सेवकाई कर रहे हैं, కానీ రక్షణ లేదు. लेकिन उद्धार नहीं है। ఆ రోజు ప్రభు వచ్చినప్పుడు అంటారు, वो उस दिन प्रभु आने से वो कहेंगे, ప్రభువా మేము నీ పేరుట వాక్య పరిచర్యం చేయలేదా? प्रभु मैंने आपके नाम से वचन की सेवकाई नहीं की है क्या? రక్షణ లేనిది అన్ని వ్యర్థమే. अगर उद्धार नहीं तो सब कुछ व्यर्थ है। ముందుకు చదువుదాం. आगे पढ़ेंगे। పరిశుద్ధాత్మలో పాలివారై, पवित्र आत्मा के भागी हो गए हैं। పాలివారై అనగా भागी हो गए यानी వారు పరిశుద్ధాత్మని పొంది ఉన్నారు అని అర్థం కాదు. मतलब वो पवित्र आत्मा को प्राप्त किया है करके उसका वो अर्थ नहीं है। ఇప్పుడు మన మన కుటుంబాల్లో యవనస్తులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, हमारे परिवार में यौवन बच्चे हैं और छोटे बच्चे हैं। తల్లిదండ్రులు నేర్పుతూ ఉండగా వారు కూడా మంచి భక్తి పరులమైన జీవితము జీవిస్తూ ఉంటారు. जब माता पिता उनको सिखाते हैं वो बच्चे पर भक्ति जीवन वो जीते हैं। దేవుని కృప వారిపై ఉంటుంది. परमेश्वर की कृपा उन पर रहती है। ఆ తల్లిదండ్రుల విశ్వాసమును బట్టి వారు స్వార్థ కోసము వేరు చేయబడి ఉన్నారు. माता पिता के विश्वास के द्वारा वो बच्चे उस सुसमाचार के लिए अलग किए हुए हैं। అంత మాత్రాన వారికి రక్షణ దొరికింది, వారు రక్షణ కలిగి ఉన్నారు అని అర్థం కాదు. उसके लिए उनको उद्धार मिला है कर उसका ये मतलब नहीं है। దేవుని ఆత్మ వారితో ఉన్నది కానీ వారిలో లేదు. परमेश्वर का आत्मा उनके साथ है लेकिन उनके अंदर नहीं है। దేవుని కృప వారితో ఉంది, परमेश्वर का कृपा उनके साथ है, వారిలో లేదు. उनके अंदर नहीं है। కొన్ని జాగ్రత్తగా ఈ విషయాలు మనము నేర్చుకోవాలి. बड़े ध्यान से इन पदों को पढ़ना है। మరి ముందు చదువుతుండగా మనం ఏం చదువుతున్నాము? तो आगे पढ़ने से हम क्या पढ़ते हैं? దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, पद 5 परमेश्वर के उत्तम वचन का और आने वाले युग की सामर्थ्य का स्वाद चख चुके हैं। ఆ దేవుని వాక్యమును వినినప్పుడు परमेश्वर का वचन सुनने से దడ 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 ఏడుస్తూ ఉన్నారు, वो फूट फूट कर रो रहे हैं, కంపించిపోతారు. वो भावुक होते हैं। అలాగే ప్రభు రాకడ విషయంలో విన్నప్పుడు ఎంతో భయపడిపోతారు. उसी रीति से जब प्रभु के आगमन के विषय में सुनकर बड़ा डर जाते हैं। అంటే దేవుని వాక్యం యొక్క ప్రభావము, రాబో యుగము యొక్క శక్తుల ప్రభావమును వారు సంఘములో అనుభవిస్తూ ఉన్నారు. आने वाले प्रभु यीशु मसीह के वचन का वो कलीसिया में वो उसके वचन को बता रहे हैं। కానీ తప్పిపోయిన ఎడల, लेकिन जब वो भटक जाने से తప్పిపోయిన ఎడల, जब वो भटक जाने से, ప్రియులారా ఈ వాక్యములో మనకు మంచి హెచ్చరిక. इन पदों में हमारे लिए एक बड़ा सूचना है। మనలను మనము పరిశీలించుకోవాలి. अपनी आप की परीक्षा करना है। నా జీవితము ఒక క్రైస్తవ జీవిత సాక్షిగా ఉన్నదా లేదా? मेरा जीवन एक मसीह जीवन है कि नहीं, वो गवाही है कि नहीं, वो देखना है। ఈ సాక్ష్యము విషయంలో ఎన్నో పదాలు మనము చదవచ్చు. इस गवाही के विषय में कई पदों को हम पढ़ सकते हैं। మత్తయి సువార్త 13వ అధ్యాయములో, मत्ती रचित सुसमाचार उसका 13वां अध्याय में అక్కడ మనము ఒకే పొలములో రెండు రకాలైన విత్తనాలు ఉన్నాయి అని చూస్తున్నాము. वहां पर एक ही भूमि में दो तरह का
बीज को हम देखते हैं। మంచి విత్తనాలు ఉన్నాయి, సాతాను నాటిన చెడ్డు విత్తనాలు కూడా ఉన్నాయి. वहां पर अच्छे बीज पर है और शैतान ने बोया हुआ दूसरा बीज पर। ఆ సైతాను నాటిన ఆ విత్తనాలను అవి మొలకగా వచ్చినప్పుడు వాటిని కోసేద్దామా అని అడిగినప్పుడు, जब शैतान जो दुष्ट बीज बोया है, जब वो उगने से जब वो पूछता है उसको काट डालना है, అప్పుడు యజమాని ఏమంటున్నాడు, तब स्वामी क्या कहता है, ఇది సమయం కాదు. ये समय नहीं है। సమయం వచ్చినప్పుడు, समय అప్పుడు आने से కోత సమయంలో అప్పుడు వారిని వేరు చేసి అగ్నిగుండలో వేయాలి. जब कटनी का समय आएगा तब उसको काट कर अलग कर उसको आग में फेंक दिया जाएगा। అక్కడ ఉన్న భూమి దేని సూచిస్తున్నది? वो भूमि किसको दर्शाता है? సంఘమును సూచిస్తున్నది. वो कलीसिया को दर्शाता है। అక్కడ ఉన్న మంచి విత్తనాలు దేన్ని సూచిస్తున్నాయి? वहाँ जो अच्छा बीज है वो किसको दर्शाता है? అవి అక్కడ నిజంగా రక్షణ పొందిన బిడ్డలను సూచిస్తున్నది. वो जो सच्चे उद्धार पाए हुए बच्चों को दिखाता है। ఆ సాతాను నాటిన విత్తనాలు ఏం సూచిస్తున్నాయి? शैतान ने बोया हुआ बीज क्या दिखाता है? ఆ లోతు భార్య లాంటి వాళ్ళు మనలో ఉన్నారు. लूत की पत्नी की तरह हमारे मध्य में है। రక్షణ పొందినారు అని ఊహలో జీవిస్తూ ఉన్నారు. वो उद्धार पाए उस सोच में बढ़ रहे हैं। నేను సంఘానికి వెళ్తున్నాను కదా, मैं कलीसिया को जा रहा हूँ ना, బాప్తిస్మ పొందినాను కదా, बपतिस्मा पाया है ना, ప్రభు బల్లలో పాల్గొంటున్నాను కదా, प्रभु के मेज में भागी हो रहा हूँ ना, నేను స్వర్గంలో వెళ్తానని मैं स्वर्ग में जाऊंगा, జీవిస్తూ ఉన్నాము. वो जी रहे हैं। వారి గురించే ఇబ్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ऐसे लोगों के लिए इब्रानी की पत्री 6वां अध्याय लिखा పెద్ద हुआ है। హెచ్చరిక, बड़ा चेतावनी, పెద్ద హెచ్చరిక. बड़ा चेतावनी। మారండి, बदलिए, మీ జీవితాన్ని మీరు పరిశీలించండి. तुम्हारे जीवन की परीक्षा कीजिए, ఆయన త్వరలో రాబోతున్నాడు. वो जल्द आ रहा है। నిజమైన రక్షణ పొంది ఉంటే, सचमुच आपने उद्धार पाया है तो రక్షణ సాక్షి బిడ్డలుగా మనము జీవించాలి. एक गवाही की तरह हम जीवन जीते हैं। యోహాను సువార్త 15వ అధ్యాయంలో यूहन्ना रचित सुसमाचार 15 अध्याय 3 రకాలైన తీగలున్నాయి. वहाँ पर 3 तरह के डालियां है। మొదటిది ప్రభువులో ఉన్నది ఫలిస్తూ ఉన్నది. पहला प्रभु में है और बढ़ रहा है। రెండవది ప్రభువులో ఉన్నది ఫలించడము లేదు. दूसरा प्रभु में है लेकिन वो फल नहीं रहा है। మూడవది ప్రభువు నుంచి వేరై ఉన్నది, అందువలన మానవులు ఆ తీగలను అగ్నిలో వేస్తూ ఉన్నారు. तीसरा जो प्रभु में नहीं है, लोग उसे लेकर उस आग में फेंक देते हैं। అక్కడ ఇక్కడ ఒక తేడా ఉంది. वहां पर यहाँ पर एक अंतर है। అక్కడ మానవులు ఆ తీగలను అగ్నిలో వేస్తున్నారు. और वहां पर मनुष्य उस डाली को उस आग में डाल रहे हैं। అంటే రక్షణ పొందిన బిడ్డలు, కానీ వారి యొక్క సాక్షి ఆ సారము లేని ఉప్పు వలె ఉన్నది. वो उद्धार पाए हुए लेकिन उनकी जो गवाही है जिसमें स्वाद नहीं है, ऐसा नमक है। ఇక్కడ రక్షణ పొందలేదు, రక్షణ పొందినారు అని నటిస్తున్నారు. यहाँ पर उद्धार नहीं है लेकिन उद्धार पाए हुए इस तरह का वो जीवन जी रहे हैं। బ్రదర్, మన ఎల్డర్ ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటారు. हमारे एल्डर एक बात कहते हैं, క్రైస్తవులు చాలా బాగా నటిస్తారు. मसीह अच्छी रीति से वो नाटक करते हैं। సినిమా స్టార్స్ మన ముందర పనికిరారు. जो फिल्म स्टार है वो हमारे सामने कुछ काम के नहीं है। అంత బాగా నటిస్తాం. उस तरह का हम नौटंकी करते हैं। ఈ వాక్యము దాని విషయంలోనే. ये जो वचन है उसके विषय में హెచ్చరిక, चेतावनी, జాగ్రత్త పడాలి, आप సావధాని से रहना है। ఇబ్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఆ 7వ వచనము రక్షణ పొందిన బిడ్డల విషయము. ये इब्रानी की पत्री 6वां अध्याय उसका 7वां पद ये उद्धार पाए हुए बच्चों के लिए है। 8వ వాక్యము 8वां पद ఆ 4 వచనాల నుంచి 6వ వచనం వరకు చదివినా చూడండి. వారి విషయంలో
ये जो 4 पद से लेकर 6 पद जो हमने पढ़ा है ना, ये उनके लिए है। అంటే వారి జీవితం యొక్క ఫలితమును చూసి రక్షణ పొందినారా లేదా అని మనం తెలుసుకోవచ్చు. उनके जीवन को हम देखकर हमें समझ पाएंगे कि उन्होंने उद्धार पाया है क्या नहीं। ఈ హెచ్చరికలతో మనము మనలను పరిశీలించుకొని इस चेतावनी के द्वारा हम अपने आप की परीक्षा करते हुए దేవుని కోసము సాక్షి బిడ్డలుగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. परमेश्वर के लिए एक अच्छी गवाही की तरह संतान बनकर हम जिए। దేవునికి మహిమ ఘనత చెందునుగాక. परमेश्वर इन वचनों को आशीष दे।